ఎన్టీఆర్ యూనివర్సిటీ 2025 పీటీ, బిఎల్, బిఎస్సి, ఎంఎల్టీ, పారామెడికల్ మెరిట్ లిస్ట్. మెరిట్ లిస్ట్ అంటే ఏంటి? మెరిట్ లిస్ట్ అంటే ఇంతవరకు ఎంసీటీ ప్రకారంగా అడ్మిషన్స్ అయితే జరిపారు. ఇప్పుడు దేని బట్టి ఉంటాయి అంటే ఇంటర్ మార్కులు బట్టి ఉంటాయి. సో దీంట్లో ముఖ్యంగా మార్కుల ప్రకారం తయారు చేసే లిస్ట్ ఇదే. ఈ లిస్ట్లో హయ్యర్ మార్క్స్ ఉన్నవాళ్ళు, తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ప్రధానంగా ప్రయారిటీ ఆర్డర్ లిస్ట్ ప్రకారంగా ఇచ్చారు. వెబ్సైట్లో అయితే పెడతాం జరిగింది. దీన్నే మెరిట్ లిస్ట్ అంటాం. మనకి సర్టెన్ ర్యాంక్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. దీంట్లో ఇంటర్ ర్యాంకు, మన క్యాస్ట్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనకి సర్టెన్ మెరిట్ లిస్ట్ ఒక ర్యాంక్ ఇస్తారనమాట. క్యాలిక్యులేట్ చేసి మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారనమాట. కొన్ని సిచ్యువేషన్లో కొంతమంది విద్యార్థులకి టై అయితే ఉంటుంది. సేమ్ మార్క్స్ వస్తే ఏజ్ బట్టి, అప్లికేషన్ టైం బట్టి వెరిఫై చేసి ఎవరు ఇబ్బంది పడకుండా ఒక ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మన పేరు, మనకి ఇంటర్ గ్రూప్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, మార్క్స్ ఎంత, క్యాస్ట్ ఎంత ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్రే విద్యార్థికి 95%, బాయ్ అయిన 95% విద్యార్థికి, రెడ్ అనే విద్యార్థికి 85% ఇలా వస్తే ఎక్స్ అనే విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్. ఎక్స్ విద్యార్థికి 95% వచ్చింది కదా, అదే మెరిట్ లిస్ట్ అంటారు. వై అనే విద్యార్థికి 90% కదా, ఆ విద్యార్థికి సెకండ్ ర్యాంక్ అనమాట. ఇలా ప్రయారిటీ ఆర్డర్ బట్టి మెరిట్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. ప్రయారిటీ ఆర్డర్ బట్టి 1000 మంది విద్యార్థులు అప్లై చేస్తే వాళ్ళైతే టాప్లో ఉంటారో వాళ్ళకి ర్యాంక్ను ప్రొవైడ్ చేస్తారు అన్నమాట.